ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ గురువారం రోజున ఒక అద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి శుభవార్త అయితే రాబోతుంది అని చెప్పుకోవచ్చండి. ముందుగా ఈ రోజున ఏంటంటేనండి, మీకు మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఊహించని ఒక ఘటన అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. సరిగ్గా ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఫోన్ కాల్ ఎన్నాళ్ళుగానో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, గందరగోళాలను పటాపంచలు చేయబోతుంది అనమాట. మీ జీవితంలో అంటే ఒక కొత్త మలుపుకు కారణం కూడా కాబోతుంది. అసలు ఈ యొక్క ఫోన్ కాల్ అనేది ఎవరి నుండి రాబోతుంది, అలాగే ఏ ప్రదేశం నుండి రాబోతుంది, అసలు ఏ వ్యక్తి ద్వారా రాబోతుంది, వారు చేయబోయేటువంటి మీకు అసలైనటువంటి నిజం ఏమిటి, మరి ఈ యొక్క ఫోన్ కాల్ వెనుక దాగి ఉన్నటువంటి నిజం తెలిస్తే మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు అనేటువంటిది అంతా కూడాను క్లియర్గా ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మీకు ఏర్పడబోయేటువంటి గ్రహాల యొక్క పరంగా అదృష్టపు జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పును రాబోతుంది, మీరు తీసుకోబోయేటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన పరిహారాల గురించి కూడాను క్లియర్గా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు గోపీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేస్లోనే మీకు అయితే లభిస్తుందండి. మనకి గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. మరి ఈ రోజున మీరైతే చాలా ప్రశాంతంగా ఉంటారండి. ఉదయం కూడాను అంటే మధ్యాహ్నం వరకు కూడాను చాలా రిలాక్స్గా ఉంటారనమాట. అలాగే ఇప్పుడు బాగా స్పష్టంగా గమనిస్తే కనుక మీ యొక్క జీవితంలో ఈ రోజున ఉదయం నిద్ర లేచినప్పటి నుండి కూడాను తెలియనటువంటి ఉత్సాహము అనేది మీ యొక్క మనసుకు ఏర్పడుతుంది. మీరు పైకి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను లోపల ఎంతో బాధతో, కొండంత ఆవేదనతో, అలాగే నలుగురికి కూడాను ఏదో ఒక విధంగా నవ్వుతూ కనిపించాలి అనేటువంటి తపనతో బ్రతుకుతున్నారు. గత కొంతకాలం నుండి అయితే మీరు మీ యొక్క మనసులో భావాలను, బాధలను అందరికీ కూడాను పంచుకోవడం మీకు పెద్దగా ఇష్టం అనేది ఉండదండి. సహజంగానే మేలు చేయాలి, అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకున్నటువంటి గొప్ప మనిషి మీది. అయితే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్నేళ్లుగా మీరు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని కొన్ని విషయాల పట్ల ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నేను అందరికీ కూడా సహాయం చేస్తున్నాను, కానీ నా అనుకున్నటువంటి వాళ్ళు ఎందుకని నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కడం లేదే అనేసి చెప్పేసి మీరు లోపలే కుమిలిపోతున్నారు. ఒకవైపు కెరియర్, మరొక వైపు కుటుంబ బాధ్యతలు, ఇంకొక వైపు తీరినటువంటి అప్పులు, ఇవన్నీ కూడా నిలిచిపోయినటువంటి కొన్ని పనులను మీరు ఒక్కొక్క దశలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారని చెప్పేసి మీ యొక్క మనసు కూడాను అనిపించింది. సరిగ్గా అలాంటి తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో కాలం మీకోసం ఒక మంచి నిర్ణయం, ఒక మంచి అవకాశాన్ని అయితే ఈ రోజున తీసుకురాబోతుంది. అయితే ఈ రోజున ఈ యొక్క విషయాలన్నీ కూడాను మీరు నమ్మక తప్పదండి. మరి ప్రస్తుతానికి అయితే మీకు కొన్ని కాల్స్ అనేవి భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ద్వారా మీకైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున సాయంత్రం 6 తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది కూడాను ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. దాని వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి గ్రహస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకైతే గోచార ఫలితాలు రీత్యా మీ యొక్క జాతకంలో లాభస్థానం, భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వలన, అలాగే సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది, చంద్రుడి యొక్క శుభదృష్టి అనేది మీకు ఈ రోజున శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అలాగే అద్భుతమైనటువంటి రాజయోగం అనేది ఈ రోజున మీకు ఏర్పడబోతుంది. అయితే ఈ రోజున సాయంత్రం సమయంలో మీకు భాగ్యస్థానం అనేది అత్యంత క్రియాశీలంగా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. మరి ఇన్నాళ్ళుగా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి గుప్త దోషాలు, శని ప్రభావం, దాచిపెట్టినటువంటి ప్రతి ఒక్క సంబంధాలు తొలగిపోయేటువంటి కాలంగా నిర్ణయించుకోబోయేటువంటి గొప్ప సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు. అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి పని పట్ల లేదంటే ఒక చిన్న అంటే ఏదైనా కానీ ఒక చిన్న ప్రయత్నం చేసినా కూడాను ఈ రోజున ఆ యొక్క ప్రయత్నం అనేది చాలా మంచి అంశాలుగా మీకైతే తీసుకురాబోతుంది. అలాగే ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా చేసేటువంటి సహాయం కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి.
ఎప్పుడో చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల కూడా నిలిచిపోయినటువంటి దానివల్ల మీకు బాగా లాభం లేదనుకున్నటువంటి పని వల్ల కూడా ఈ రోజున లాభం పొందుకునేటువంటి అవకాశాలు అయితే మీకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది ఒక మనిషి నుండి వస్తుందండి. ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదండి, మీ యొక్క శ్రమకు ఆ యొక్క భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సమాచారం. మీరైతే ఇది నమ్మక తప్పదు. అయితే ఆ యొక్క ఫోన్ కాల్ ఎవరికో ఒకరి నుండి వస్తుంది అనేది కూడా, ఆ యొక్క విషయము అనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా తెలుసుకుంటే కనుక ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ ఎవరి నుండి రాబోతుంది అంటే మొదటిగా 2 రకాలుగా, అంటే మీరు వివరంగా బాగా గమనిస్తే కనుక సుదూర ప్రాంతం నుండి, విదేశీయాల నుండి మీరు ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి అనుకున్నటువంటి ఒక ఆర్థిక సహాయము, లేదంటే ఒక వ్యాపార ఒప్పందము, లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక ఊహించినటువంటి శుభవార్త అది మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే తప్పకుండా అందుకోబోతున్నారండి. లేదంటే విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు మీకు సహకారంగా ఏదైనా కానీ ఒక విషయం అనేది అంటే నిలబడడం, లేదంటే సపోర్ట్గా ఉంటాము అని చెప్పేసి ఏదైనా కానీ ఒక మీ యొక్క అవసరానికి తగినటువంటి విధంగా ఒక మంచి జాబ్ చేసి పెట్టడము, లేదంటే విదేశాలకు మిమ్మల్ని ఆహ్వానించడం, ఇటువంటివి అన్నీ కూడా జరగవచ్చు అన్నమాట. ఇక మరొక విషయాన్ని గమనిస్తే గతంలో మీతో తెగదింపులు చేసుకొని మిమ్మల్ని ఆర్థిక పరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ, లేదంటే పురుషుడు, లేదంటే సన్నిహితులు వారి యొక్క తప్పును వారు తెలుసుకొని మీతో మరలా మాట్లాడడానికి, ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక అంటే మీ దగ్గరకు వచ్చి చేరేటువంటి విధంగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు చేయవచ్చు అన్నమాట. అది అంతా కూడాను మీకు ఒక అవకాశం లాంటిదే నుండి. అలాగే కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో కొంచెం మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి కీలక సొంత డబ్బులు నిలిచిపోయినట్టు ఉంటే వారికి కూడాను ఇటువంటివి అన్నీ కూడా మెసేజ్లు, లేదంటే సంభాషణలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయి అన్నమాట. మరి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మాట్లాడినటువంటి మరుక్షణమే మీ యొక్క మనసులో సగభారం అంతా కూడా దిగిపోతుంది అన్నట్లుగా, అంటే ఇన్నాళ్ళు నా యొక్క కష్టానికి జవాబు అనేది దొరికింది అనేటువంటి ఒక తీరనటువంటి ఆనందం అనేది మీకైతే దక్కుతుందన్నమాట. చాలా సంతోషంగా ఊపిరి అనేది పీల్చుకుంటారండి. అయితే మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అయితే ఈ రోజున ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పూజా పరిహారాలు కూడా చెప్తామండి, జాగ్రత్తగా వినండి. మరి ఈ రోజున ఆ యొక్క అవకాశం మీ చేతికి రావాలి అనుకుని వచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని అంతా కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోతే చాలా రకాలుగా కొన్ని విషయాలు మీరైతే వెనకబడి ఉంటే కనుక ఈ రోజున ఆ యొక్క నియమాలు, ఆ యొక్క పరిహారాలు తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఈ రోజున సాయంత్రం సమయంలో 4 నుండి 6 మధ్యలో, లేదంటే 5:30 నుండి 7:30 మధ్యలో అనవసరమైనటువంటి గొడవలకు, వ్యర్థపరమైనటువంటి చర్చలకు ఈ రోజున పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే చాలా ప్రశాంతకరమైనటువంటి ఆనందమైనటువంటి మనసుతో ఈ యొక్క ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలాగే ఈ రోజున మీ పైన శివానుగ్రహము అనేది చాలా అధికంగా కనిపిస్తుందండి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఉదయాన్నే లేచి చక్కగా శివారాధన అనేది చేసుకున్న తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోండి. అలాగే ఇంట్లో ఆవునితో కుదిరితే అంటే ఆవునితో శివపార్వతుల ముందు చక్కగా దీపారాధన చేసుకుని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఉదయాన్నే నీటిని అంటే ఆ నీటిలో కొంచెం పసుపు, ఎర్రని పుష్పాలు వేసి కొన్ని అక్షింతలు వేసుకొని సూర్య భగవానికి ఆర్ఘ్యాన్ని అయితే ఇవ్వండి. ఆర్ఘ్యం ఇవ్వడమే కాకుండా ఆదిత్య హృదయం, లేదంటే ఓం నమ శివాయ, ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా మీరైతే వీలు కుదిరితే 11 సార్లు అయినా కానీ జపించండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడాను ఈ రోజు నుండి తొలగిపోతాయి. ఇక ఫైనల్గా చూసుకుంటేనండి, ఇక ఏంటంటే ఈ రోజున ఆత్మవిశ్వాసంతో మీరు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. మీకు రాబోయేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో ఒక కొత్త వెలుగును నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా మీ యొక్క తరపున నుండి కూడా కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో ఊహించిన మలుపుగా కూడా ఉండబోతుందండి. అయితే మీకు గుర్తుండిపోయే విధంగా చేయబోతుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను కూడా ఈ రోజున మీ యొక్క చెవిని పడేటువంటి అవకాశం అయితే ఈ యొక్క ఫోన్ కాల్ అనేదిగా తీసుకురాబోతుందండి. మరి ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి ఆ యొక్క పనులు కూడా ఈ రోజున ఒక్కసారిగా ముందుకు కదలడం అనేది కూడా మీ యొక్క జీవితంలో చూస్తారండి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆనందమైనటువంటి గందరగోళాలు క్రమంగా తగ్గి ఆశ అనేది ఈ రోజున మరలా మీకు తెలియకుండానే చిగురిస్తుంది అనమాట. అంటే నేను ఏదైనా కానీ చేయగలను, చేస్తాను అనేటువంటి నమ్మకం అనేది మీ మీద ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది అనమాట. అలాగే మీరు ఎంతో కాలంగా కష్టపడి చేసుకున్నటువంటి ప్రయత్నానికి గుర్తింపు దక్కేటువంటి సమయం కూడా ఈ రోజు అనేది చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగానికి కావచ్చు, వ్యాపార, కుటుంబం, అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఏదో ఒక పరిణామం అనేది ఈ రోజున మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి నుండి ఒక మంచి సమాచారం రావడం వల్ల కూడా మీ యొక్క మనసు పూర్తిగా ప్రశాంతంగా మారుతుంది. ఇక నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యేటువంటి సూచనలు కూడా ఈ రోజున బలంగానే కనిపిస్తున్నాయండి. ఈ రోజు మీకు ఒక విషయం అయితే గుర్తు చేస్తుందండి. అదేంటి అంటే దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం అసలు చేయడనేటువంటి విషయాన్ని అయితే ఈ రోజున మీరు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మీరు చూపించినటువంటి సహాయము ప్రతి ఒక్క పనిలో కూడాను మీరు చేసినటువంటి చాలా గొప్ప, అంటే మీరు ఎంత కష్టమో అనేది చేశారు అనేది కూడా
కూడా మీకు మాత్రమే తెలుసు, భగవంతుడికి తెలుసు మీ యొక్క నీతి నిజాయితీ ఏంటి, మీ యొక్క కష్టం ఇవేవి కూడాను వృధం కాదు అని చెప్పేసి ఈ రోజునైతే మీరు పరిపూర్ణంగా విశ్వసిస్తారండి. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో వెలుగు నింపేటువంటి అవకాశాలు కూడా ఈరోజు నెమ్మదిగా మీ వైపు వచ్చినట్లుగా మీ యొక్క మనసు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి శుభవార్త ఈ యొక్క అంతా కూడా విన్న తర్వాత మాత్రం మీరు ఎప్పుడూ కూడాను విడిచిపెట్టకండి. మీరు ఎప్పటిలాగానే మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోకుండా మీ యొక్క జీవితాన్ని ఇలానే కొనసాగించుకుంటూ ఉండండి. అలాగే ఈ యొక్క ఆనందాన్ని కుటుంబ సభ్యులతో ఈ రోజున పంచుకోగలుగుతారు. మీకు సహాయం చేసిన వారిని కూడా ఈ రోజున ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు. ఇక ఈ రోజున తప్పకుండా మీరు శివారాధనతో పాటు గణపతి యొక్క ఆరాధన లేదంటే శ్రీ మహావిష్ణువుని స్మరించి బయటకు వెళ్లే ముందు కనుక మరిన్ని శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. మరి ఈ రోజున మీ యొక్క మనసులో ఒక కొత్త నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇక మీ నుండి నా యొక్క జీవితంలో ఒక మంచి రోజు మొదలైపోతుంది అన్నట్లుగా ఈ రోజు నుండి అయితే నాకు అనిపిస్తుంది అనేసి మీ యొక్క మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది అనేటువంటి భావంతో మీలో మరింత ఎక్కువగా బలపడుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క భయాన్ని అంతా కూడా విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగితే ఈరోజు మీకు అనుకున్నటువంటి పనుల్లో తప్పకుండా మీకైతే మంచి విజయం అనేది కనిపిస్తుందండి. ఇక మీకు వచ్చేటువంటి ఆ యొక్క శుభవార్త మీ యొక్క జీవితంలో కొత్త ఆశకు నాంది కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుడు నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, నీలం. ఈ రంగులు మీకు బాగా కలిసి వస్తాయండి. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఎంతో విశేషంగా చాలా శుభప్రదంగా కనిపిస్తుంది. అలాగే ఈ రోజున పేదవారు కనిపిస్తే మీ వంతుగా వారికి ఆహార దానము అనేది చేయండి. ఎవరికైనా కానీ ఈ రోజు అన్నదానం అనేది చేయడం, బయటకు వెళ్ళే ముందు పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉండండి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కొంచెమైనా కానీ సహాయాన్ని అనేది సమయాన్ని కేటాయించి వారితో మీ యొక్క భావాలను తెలుసుకోవడానికి మీ వంతుగా మీరైతే ప్రయత్నిస్తూ ఉండండి.